ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు. దేవుడు హెచ్చించే సమయం కొరకు కనిపెట్టుకో. ఆయన బలిష్టమైన హస్తాల క్రింద ఎలా ఉండాలి? దీన మనస్కులై ఉండండి. అప్పుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆయన హెచ్చిస్తాడు, దీవిస్తాడు, వృద్ధి కలిగిస్తాడు. ప్రియులరా, గర్వం చాలా ప్రమాదకరమైనది. అందుకనే ఘనతకు ముందు ఏముంటుంది? వినయం ఉంటుంది. మనం వినయముతో ప్రభు పని చేసినప్పుడు, వినయముతో మన ప్రభు పాద సన్నిధిలో మనం జీవించినప్పుడు, ఆయనను ఘనపరిచినప్పుడు, హెచ్చించినప్పుడు దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. మన ప్రభుని యేసుక్రీస్తుల వారే మనకు మాదిరి. ఆయన దీనుడు, దేవుని పోలికగా ఉండి, దేవుని స్వరూపంలో ఉండి, విడిచిపెట్టకూడని ఆ భాగ్యమును అది లక్ష్య పెట్టక, ఎంచుకొనక ఆయన దీనుడై, రిక్తుడై ఈ లోకంలో